వెల్కమ్ టు గీతా కిచెన్. ఈరోజు మనము బియ్యం పిండితోటి అట్లు తయారు చేస్తాము. అన్ని కూరగాయలు వేసి చాలా హెల్తీగా ఉంటుంది ఇది. నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను. మనం రెగ్యులర్గా యూజ్ చేసే సన్న బియ్యం అయినా సరే, లావు బియ్యం అయినా సరే, ఏవైనా ఒకటి తీసుకోవచ్చు. ఈ కప్పుతోటి నేను 1 కప్పు బియ్యం తీసుకొని 2 గంటల పాటు నానబెట్టాను. ఇప్పుడు వీటిని మనం ఒక మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఈ నీళ్ళన్నీ వంపేసి మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు ఈ బియ్యాన్ని మిక్సీ గిన్నెలో వేసుకుందాము. ఇప్పుడు ఈ బియ్యంలో దీంట్లో మనం చిన్న 2 అల్లం ముక్కలు, 2 వెల్లుల్లి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. వీటిని 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక 1 పావు కప్ అని నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. దోశల పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. దోశల పిండిలాగా మిక్సీ పట్టుకున్న దోశల పిండిలో దీంట్లో ఇప్పుడు 1 స్పూన్ క్యాబేజీ సన్నగా తరిగి వేసుకోవాలి. 1 పచ్చిమిర్చి వీలైనంత సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న ఉల్లిపాయ చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. క్యాప్సికమ్ ఒకటి చిన్నది సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఒక చిన్న క్యారెట్ సన్నగా గ్రేట్ చేసి వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, 1 స్పూన్ అంతా. ఇది నేను ఒక చిన్న ఆలుగడ్డ తీసుకొని గ్రేట్ చేసి పెట్టాను. నీళ్ళల్లో వేసిన నల్లగా కాకుండా. ఈ నీళ్ళన్నీ తీసేసి ఆలుగడ్డ మట్టుకు వేసుకోవాలి. గ్రేట్ చేసిన ఆలుగడ్డ మొత్తం నీళ్ళల్లో శుభ్రంగా కడిగి తీసేసిన ఆలుగడ్డ ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో చిటికెడు వంట సోడా వేసుకుందాము. వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకుందాము. పెనం వేడైంది. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని అట్లా వేసుకుందాము. ఒకసారి పిండి కలుపుకొని ఈ విధంగా వేసుకోవాలి. ఒక 3 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకుందాము. 3 నిమిషాలు అయింది. రెండో వైపు తిప్పేసుకోవాలి అట్టుని. మళ్ళీ ఇటువైపు కూడా 3 నిమిషాలు కాలనివ్వాలి అట్టుని. రెండో సైడ్ కూడా 3 నిమిషాలు చక్కగా కాలింది. రెండు వైపులా చక్కగా కాలింది. తీసేద్దాము అట్టు. ఇప్పుడు ఇంకోటి చేసి చూపిస్తాను అట్లు. ఇదే విధంగా మిగిలిన అట్లన్నీ తయారు చేస్తాము. అట్లు చేయడం కంప్లీట్ అయినాయి. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. అట్లు చేయడం కంప్లీట్ అయినాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.